హ్యాపీ సంక్రాంతి అండి అందరికీను. తెల్లవారుజామున 6 గంటలకు లేసి బయటంతా ఊడ్చేసి, నీళ్ళంతా పట్టేసాను. తర్వాతొచ్చేసి నేచర్ చాలా బావుంటుంది. ప్రతిరోజు మా విలేజ్‌లో, మా పల్లెలో అయితే కోడి, కోడి కుకురుకూ అంటూ కోయిలొక రా చక్కగా రాగం తీస్తూ, పక్షుల కూతులతో మేమైతే నిద్రలేస్తాము. తర్వాతొచ్చేసి నేచర్ చాలా బావుంటుంది. ఇంకైతే చుట్టూ పొలాలు, మధ్యలో మా ఇల్లనమాట. అందుకనేసి ఇంకైతే సంక్రాంతి పండగ కదా! చాలా మంచి పండగ కదా! ఇంకైతే ఇష్టమైన పండగ కదా అనేసి పండగైతే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకైతే స్నానాలకి ఇలా అయితే పాత్ర పెట్టి వాటర్ పోసేసి పొయ్యయితే మంటేసేసాము. ఇంకైతే చాలా బావుందండి ఈరోజైతే నేచరు. ఇంకైతే నేను ముగ్గు వేద్దామనేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకైతే పొయ్యయితే మంటేసేసాను. పొయ్యి చూడండి మంటేసేసాను. స్నానాలకు వాటర్ అయితే. ఇంకైతే మా నాన్న వచ్చేసి పొలానికెళ్ళి గెబ్బెం కావాలి. గెబ్బెంకొచ్చేసి మనము ఇంకా పూలు, తర్వాత బాగా అలంకరిస్తాం కదా గొబ్బెమ్మకి అనేసి మా నాన్నయితే ఇలా తీసుకొచ్చారు. తంగేరు పూలు, ఇంకా పిండి పూలు, రేనాకులు, తర్వాతొచ్చేసి జామ ఆకు, గొ గుమ్మడి పూలు అవన్నీ కూడా తీసుకొచ్చారు మా నాన్న అయితే. ఇంకైతే మా పల్లెలో అయితే, మా విలేజ్‌లో అయితే ఇంకైతే పొలంలోనే దొరుకుతాయి అన్నీ కూడా. ఏమి కొనే పని లేదు. టౌన్‌లో అయితే కొనుక్కోవాలి కదా! ఇంకైతే అన్నీ తీసుకొచ్చారు మా నాన్న అయితే. ఇంక తీసుకొని రాగానే నేనైతే ముగ్గైతే ఇంటి ముందరైతే ముగ్గేస్తున్నాను. నాకు ఇష్టమైన పండగ అంటేనే సంవత్సరంలో సంక్రాంతి పండగండి. రంగురంగు ముగ్గులేస్తూ, తర్వాతొచ్చేసి గొబ్బెమ్మను పెట్టిన తర్వాతొచ్చేసి ఆవులకు పూజలు చేస్తూ, ఇంట్లో పూజలు చేస్తూ ఆ ఆనందమే వేరే కదా! చాలా వేరే లెవెల్‌లో ఉంటుంది ఆనందమైతే. ఇంకైతే గొబ్బెమ్మను పెడదామనేసి ఆవు పేడ, ఇంకైతే పొట్టెల పేడ కొంచెం వేసుకొని, తర్వాత కొంచెం పేరెత్తుకొని ఇలా అయితే గొబ్బెమ్మనైతే తయారు చేస్తున్నాను. చాలా అంటే చాలా బావుంటది గొబ్బెమ్మ అయితే. నాకైతే గొబ్బెమ్మను చేయాలన్నా, రంగురంగుల ముగ్గులు వేయాలన్నా, ఇంకా అలంకరించాలంటే చాలా అంటే చాలా ఇష్టము. ముగ్గైతే వేసేసాను. ముగ్గు వేసిన తర్వాత ముగ్గు మధ్యలో వచ్చేసి ఇలా గొబ్బెమ్మను పెట్టి, ఒక సైడ్ వచ్చేసి తంగేరు పూలు, ఇంకా గుమ్మడి పూలు, చెరుకు గుమ్ములు అన్నీ తెచ్చుకొచ్చాం కదా! అవన్నీ ఒక సైడ్‌లో పెట్టేసి, పసుపు, కుంకుమ అయితే పెట్టేసి స్టార్ట్ చేశాను. ఇంకైతే నాకు చాలా ఇష్టమైన పండగండి ఈ ఈ సంక్రాంతి పండగ. మా ఊర్లో అయితే చాలా చేస్తారు. పశువులకు కూడా పూజలు చేస్తారు. రోజా పూలు మా చెట్లోనే ఉండింది. ఇంకైతే అలంకరణ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరము అలంకరణ అయితే చేస్తాము. ఒక సంవత్సరం మరుసటి సంవత్సరం ఇంకా బాగొస్తుంది. గొబ్బెమ్మ అయితే చూడండి తంగేడు పూలు పెట్టి, రోజా పూలు పెట్టి, గుమ్మడి పువ్వు పెట్టి, తర్వాత పిండి పువ్వులు పెట్టి పూలంతా పెట్టేసి అలంకరణ అయితే స్టార్ట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఈసారి చాలా వచ్చింది. గొబ్బెమ్మ చాలా వచ్చింది. గొబ్బెమ్మ అంటేనే గౌరమ్మ తల్లి అంట అనేసి మా అమ్మమ్మ చెప్తుంది. ఫైనలీ ముగ్గైతే వేసేసి ముగ్గైతే రంగులు వేయలేదండి ఈసారి అయితే. ఇంకా రంగులు ఎక్కడో పెట్టేసాను. అందుకనేసి కలర్ చాక్ పీసులతో ఇలా ముగ్గు వేసేసి గొబ్బెమ్మనైతే ఇలా అయితే అలంకరణ అయితే చూడండి ఎంత చేస్తాను అసలైతే. నా దిష్టే తగిలినట్లుంది గెబ్బెమ్మకైతే నా దిష్టే తగిలినట్లు అనిపించింది. మా నాన్న అయితే సూపర్‌గా ఉందమ్మా అన్నాడు. ఇంకైతే గొబ్బెమ్మకి, ముగ్గుకి చాలా అంటే చాలా వచ్చింది. తర్వాత మా ఆవులు ఉన్నాయి కదా! ఆవులకంతా పూజ చేసేసి, తర్వాత మా పొట్టేలు కూడా ఉంది. పొట్టేలకైతే పూజ అయితే చేస్తున్నాము. ఫైనల్లీ ముగ్గెలా ఉంది, గొబ్బెమ్మ ఎలా ఉంది అనేసి కూడా కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా రంగులు ముగ్గులేసుకుంటూ ఇంకా గొబ్బెమ్మని ఎలా పెట్టారు, ఇంకైతే గొబ్బెమ్మ పాటలు ఎంతమంది పాడారనేసి కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మా పొట్టేలకైతే ఇంకా స్నానం చేపిచ్చి, తర్వాత వచ్చేసి కొమ్ములకి పసుపు కుంకుమ పెట్టి, తర్వాత మెల్లో వచ్చేసి ఇలా హారం పెట్టాము. చాలా అంటే ఇంకా పశువులకంతా ఊర్లలో వచ్చి పూజలు చేస్తూ, ఇంకా కోడి పందాలు ఇవంతా కూడా ఉంటాయి. మేము వెళ్ళేసి చూసుకుని వచ్చి గెబ్బేయాల పాట అయితే ఇలా అయితే పాడేసాను. ఎలా ఉంది మా పండగ ముగ్గు ఎలా ఉంది? లైక్ చేయండి.